ఈ వీడియోలో మనము సంపూర్ణ గణం కావడానికి గుణించవలసిన కనిష్ట సంఖ్య గురించి తెలుసుకుంటాము. స్మాలెస్ట్ మల్టిపుల్ దట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ ఒక ఆకారం ఉంది చూడండి, దీన్ని మనం ఏమంటాము? ఇది ఒక దీర్ఘగణం అవుతుంది. అయితే ఇదే పరిమాణం గల దీర్ఘగణాలు ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించి ఒక గణాన్ని తయారు చేయాలి అంటే ఇటువంటి దీర్ఘగణాలు మనకు ఎన్ని అవసరం అవుతాయి? ఈ విధంగా మనం గణాన్ని తయారు చేయాలి. ప్రశ్న ఏమిటి? గణమును తయారు చేయడానికి కనీసము ఎన్ని దీర్ఘగణాలు అవసరమవుతాయి అని అడుగుతున్నారు. దీనికి సమాధానాన్ని మీరు ఆలోచిస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఘన సంఖ్య అనగా ఏమిటి? 3 సమాన సహజ సంఖ్యలు లబ్ధంగా రాయగలుగు సంఖ్య అని మనకు తెలుసు. అంటే ప్రతి కారణాంకాన్ని 3 సార్లు రాయాలి ఖచ్చితంగా. కావున ప్రధాన కారణాంకాలను త్రికములుగా మనం సమీకరించవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాము. 392 ఘన సంఖ్యయేనా అని అడుగుతున్నారు. సాధన చూద్దాం. అయితే దీన్ని కనుక్కోవాలి అంటే 392ను దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అంటే 392 అనేది ఒక సరి సంఖ్య కాబట్టి ఇది 2తో భాగించబడుతుంది. 2 196 మనకు 392 అవుతుంది. అలాగే 196 కూడా సరి సంఖ్య కాబట్టి 2తో భాగించబడుతుంది. ఎంత? 2 98లు 196 అవుతుంది. అదేవిధంగా 98 కూడా 2తో భాగించబడుతుంది. 2 49లు 98 అవుతుంది. ఇక్కడ 49 అనేది ఒక బేసి సంఖ్య. ఇది కేవలం 7తో మాత్రమే భాగించబడుతుంది. కాబట్టి 7 × 7గా దీన్ని మనం రాసుకోవచ్చు. అదేవిధంగా 7ని 7 × 1గా రాసుకోవచ్చు. కాబట్టి 392ని దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనము ఈ విధంగా రాసుకోవచ్చు. 2 × 2 × 2 × 7 × 7గా దీన్ని మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 2 అనేది త్రికముగా ఉంది. మరి 7 అనేది కేవలం 2 సార్లు మాత్రమే ఉంది. కాబట్టి దీనిలో 7 అనేది త్రికముగా లేదు. కావున లబ్ధం అనేది సంపూర్ణ గణం అవుతుందా? అవ్వదు. మరి 392 అనేది సంపూర్ణ గణం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దీన్ని మనం ఇంకొక 7తో గుణిస్తే అప్పుడు సంపూర్ణ గణం అనేది అవుతుంది. కాబట్టి 392ని 7తో గుణించాలి. అప్పుడు ఎంత వస్తుంది? 2744 వస్తుంది. దీన్ని మనము సంపూర్ణ గణము అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంఖ్యను మనము 14 యొక్క గణంగా రాసుకోవచ్చు. అంటే 14 క్యూబ్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన సంఖ్యను సంపూర్ణ గణం కావడానికి గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏమిటి? 7 అని మనం చెప్పచ్చు. అయితే ఇందాక అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? దానికి సమాధానాన్ని ఆలోచించారా? ఏమవుతుంది అంటే దీర్ఘగణాల ద్వారా ఏర్పడే అత్యంత చిన్న గణమును మనం కనుక్కోవాలి. ఇచ్చిన దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుల యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటే కసాగు అత్యంత చిన్న గణం యొక్క భుజము అవుతుంది. అయితే దీన్ని మనం ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘగణం ఉంది. దీనితో ఒక గణమును తయారు చేయాలంటే ఎన్ని దీర్ఘగణాలు కావాలి అని అడుగుతున్నారు. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది? 15 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు × 5 సెంటీమీటర్లు అవుతుంది. అయితే ఇది ఏమవుతుంది? 750 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది మన దగ్గర ఉన్న దీర్ఘగణము. అయితే 750 ఘనపు సెంటీమీటర్లు అనేది 15 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు × 5 సెంటీమీటర్లు అని మనకు తెలుసు. వీటిని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. అంటే 15ని 5 × 3గా, 10ని 5 × 2గా, 5ని 5గా రాసుకున్నట్లయితే మనకు ఏమవుతుంది? ఇక్కడ 5 అనేది 3 సార్లు ఉంది. మరి 3 అనేది కేవలం ఒకసారి మాత్రమే ఉంది. 2 అనేది కూడా ఒకసారి మాత్రమే ఉంది. కాబట్టి దీనికి మనము ఇంకా 2 సార్లు 3తో గుణించాలి. అదేవిధంగా
2ను కూడా మరొక 2 సార్లు గుణిస్తే అప్పుడు మనకు ఘనము అనేది తయారవుతుంది. కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 అంటే ఏం తెలుసు మనకు? 750 అని మనకు తెలుసు. 750 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 3 అంటే 9, 9 రెళ్ళు 18, 18 రెళ్ళు 36 అంటే 750 ఇంటూ 36 వస్తుంది. ఇప్పుడు 750 ఇంటూ 36 అంటే ఎంత? అంటే 27,000 ఘనపు సెంటీమీటర్లు అనేది వస్తుంది. ఇక్కడ 27,000 అనేది ఒక సంపూర్ణ ఘనం అని మనం చెప్పచ్చు. ఎందుకు? దీన్ని 30 క్యూబ్‌గా దీన్ని మనం రాసుకోవచ్చు. అంటే మనం తయారు చేసిన ఘనం యొక్క భుజం ఏమవుతుంది? 30 సెంటీమీటర్లు అవుతుంది అని మనం చెప్పచ్చు. కాబట్టి ఘనమును తయారు చేయడానికి మొత్తం ఎన్ని దీర్ఘఘనాలు అవసరం అవుతున్నాయి? 36 దీర్ఘఘనాలు అనేవి అవసరం అవుతున్నాయి. ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సంఖ్య 24తో ప్రారంభించి ప్రతి సోపానంలో 2, 3 లేదా 5తో మాత్రమే గుణించాలి. అలా గుణిస్తూ ఒక పరిపూర్ణ ఘనం పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి కనీసము ఎన్ని సోపానాలు అవసరము? దీన్ని మీరు ప్రయత్నించండి.